న్యూటీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం వద్ద ఎస్ఏ ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, తాగి డ్రైవింగ్ చేయకూడదని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దయాకర్, ఉపాధ్యక్షుడు గంగయ్య, కార్యదర్శి వన్నెల సురేందర్, క్యాషియర్ జమలగిరి రాజేందర్, పోలీస్ సిబ్బంది నారాయణ, సాగర్, స్వామి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. వాహన నిబంధనలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ ప్రజలు ప్రకృతి సంపదను కొల్లగొడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న స్టోన్ క్రషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల నేతృత్వంలో మన పత్తిపాక గుట్టలను కాపాడుకుందాం అనే నినాదంతో ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ డాంబుల్ ప్లాంట్ వల్ల ఇప్పటికే ఒక గుట్ట పూర్తిగా కనుమరుగైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి రింగ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్ను ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ పరిశీలించారు. స్క్రీన్ పై ప్రదర్శితమవుతున్న ప్రకటనలు ఆమె వీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెహానా కమల్ పాషా, వైస్ చైర్మన్ బొద్దు సుమలత్తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి గోపాల్పేట తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని కలెక్టర్ సూచించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహజ్యోతి, రేషన్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పథకం పనుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 71 కోట్ల రూపాయలతో నిర్మించిన మైలాదేవపల్లి వడ్డేపల్లి వంతెనను ప్రారంభించారు. 490 మీటర్ల పొడవు, 4 లేన్లతో ఉన్న ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. దీనితో మైలాదేవపల్లి నుంచి ఫలక్నమాకు కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ వంతెన పాత బస్తీ వాసులకు ఎంతో ఊరటనిస్తుందని మంత్రి తెలిపారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ నాంపల్లిలో మాట్లాడుతూ బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని, పార్లమెంట్లో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మహిళల హక్కుల కోసం పోరాడుతుందని, బీజేపీ నియంత పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మేడ్చల్ మండలం మొన్ననూరు గ్రామంలో పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 15 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలంలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తుంది. మాచారం, వెంకటేశ్వర్ల బావి, మొలకమామిడి, మన్ననూరు గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన అకాల వర్షం వల్ల చేతికొచ్చిన వేరుశనగ, వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పులతో అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేస్తుంది. మానుకొండ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఇల్లంతకుంట వైద్య బృందాల ఆధ్వర్యంలో రేపాక ఉప కేంద్రంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా డీబీ విముక్తి బాబియాన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపాక ప్రజలకు ప్రభుత్వ వైద్య బృందం ఎక్స్రేతో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించింది. రేపాక సర్పంచ్ ఖాతా మల్లేశం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.